ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మున్సిపాలిటీ ఎంప్లాయీస్కి ఒక మంచి బంపర్ న్యూస్ తీసుకొచ్చారు. ఒక మంచి స్కీమ్ ప్రవేశపెట్టారు. సహజంగా మున్సిపాలిటీ ఉద్యోగాలంటేనే కొంచెం ఛాలెంజ్తో కూడుకున్న ఉద్యోగం. ప్రతి సంవత్సరం మనం చూస్తూనే ఉంటాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు దిగో, డ్రైనేజీ క్లీన్ చేస్తూనో చాలామంది కార్మికులు ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. అలాంటి ప్రాణాలు కోల్పోయినప్పుడు వాళ్ళకి 5 లక్షలు, మ్యాక్సిమం 10 లక్షల దాకా ప్రభుత్వం పరిహారం ప్రకటించే అవకాశం ఉంది. సీఎంఆర్ఎఫ్ 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, మ్యాక్సిమం ఎంత పెద్ద ఉద్యోగం అయినా కూడా 10 లక్షల లోపే. ఆంధ్రప్రదేశ్లోని 123 మున్సిపాలిటీల్లో పనిచేసే 50,000 మంది ఎంప్లాయీస్ మొత్తానికి ₹1,00,00,000 ప్రమాద బీమా ప్రభుత్వం ఉచితంగా అందించబోతోంది. ఏదైనా ఎంప్లాయీ మున్సిపాలిటీ ఎంప్లాయీ ప్రమాదవశాత్తు పనిచేసే సమయంలో కనుక చనిపోతే ₹1,00,00,000 ప్రమాద బీమా రాబోతా ఉంది. ఆ ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఉద్యోగి మీద ₹1 కూడా భారం పడదు. ఇక ఆ ఎంప్లాయీకి వారి కుటుంబ సభ్యులు 30 లక్షల వరకు వైద్య సదుపాయం కల్పించబోతా ఉన్నారు. ఎక్కడైనా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అది పర్మనెంట్ ఉద్యోగస్తులకి. ఇక తాత్కాలిక ఉద్యోగులు, తర్వాత కాంట్రాక్ట్లో పనిచేసే ఉద్యోగులు, వారికి కూడా కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున బెనిఫిట్ చేసింది. తాత్కాలికంగా పనిచేసేవాళ్ళు, కాంట్రాక్టర్ కింద పనిచేసేవాళ్ళు, వీరికి కూడా ₹20 లక్షల ప్రమాద బీమాని ప్రభుత్వమే చెల్లించిపోతా ఉంది. ఆ ఉద్యోగులకు ఏదైనా ప్రమాదం జరగరాని జరిగితే వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు పెద్ద మొత్తం ఉపయోగపడే విధంగా. ప్రమాదంలో ఎవరైనా ఉద్యోగి చనిపోతే వారి పిల్లల చదువులకి ₹8 లక్షల సాయం చేయబోతా ఉన్నారు. ఈ విధంగా పర్మనెంట్ ఉద్యోగులు 50,000 మంది, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పనిచేసే తాత్కాలిక ఉద్యోగులు మరో 30,000 మంది, మొత్తం 80,000 మంది ఉద్యోగులు వారి కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమం. కూటమి ప్రభుత్వం ఒక మంచి స్కీమ్ని తీసుకొచ్చింది. సహజంగా ఒక ఉద్యోగి మరణిస్తే ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఆయా డిపార్ట్మెంట్లను బట్టి 45 లక్షల నుంచి 50 లక్షల దాకా బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. వారి కుటుంబంలో మరొకరికి ఉద్యోగ అవకాశం కూడా కల్పిస్తారు. మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో కూడా ఉద్యోగి చనిపోతే వారి ఫ్యామిలీలో ఎవరికొకరికి ఉద్యోగం అయితే వస్తుంది. కానీ ప్రమాద బీమా మాత్రం ప్రస్తుతం ఇప్పటి వరకు 5 లక్షలు, 10 లక్షల వరకే పరిహారం చెల్లిస్తూ ఉన్నారు. పర్మనెంట్ ఉద్యోగికి ₹1,00,00,000, టెంపరీగా పనిచేసి కాంట్రాక్టర్ల కింద పనిచేసే వారికి కూడా ₹20 లక్షల ప్రమాద బీమా, పర్మనెంట్ ఉద్యోగికి ₹30 లక్షల ఆరోగ్య బీమా, తాత్కాలికంగా పనిచేసే వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం సహాయం చేస్తాం. మంచి స్కీమ్ తీసుకొచ్చారు. ఇక మున్సిపాలిటీల్లో పనిచేసే కార్మిక సోదరులకి, సోదరీమణులకి, కార్పొరేషన్లో పనిచేసే వారికి అత్యాధునిక యంత్రాలు అందించండి. స్కావెంజర్స్ ఎవరైతే ఉన్నారో వారు పని చేయకపోతే మున్సిపాలిటీల్లోనో, కార్పొరేషన్లోనో, మేజర్ పంచాయతీల్లోనో ఒకరోజు కూడా గడవడం కష్టం. కుప్పలు పేరుకుపోతాయి. అందువల్ల పురాతన కాలం నుంచి అనుసరించే పద్ధతులు కాకుండా అధునాతన యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. వారికి ఆ యంత్రాలు ఉపయోగించే విధానం ట్రైనింగ్ ఇవ్వండి. చేతులు పెట్టి తీసే కార్యక్రమాలు ఇప్పటికైనా స్వస్తి పలకండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో దూరే పని లేకుండా రోబోలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అలాంటివి కూడా ప్రవేశపెట్టండి. కార్మికుల ప్రాణాలు బలి తీసుకోవద్దు. వారు మనుషులే, వారి కుటుంబాలు కూడా ఉన్నాయి. ఆలోచించండి. వారు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మాన్యువల్గా పాత పద్ధతిలో చీపులతోనే, పుల్లలతోనే అంటే పరిస్థితులు బాగలేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీల్లో గ్యాస్ జనరేట్ అవుతూ ఉంటుంది. ప్రాణాలకు తెగించి దిగాల్సి వస్తూ ఉంటుంది. అలాంటి కార్యక్రమాలు లేకుండా అత్యాధునిక యంత్రాలు, రోబోలు యంత్రాలను కూడా తీసుకొచ్చి వారికే ట్రైనింగ్ ఇచ్చి వారి ఉద్యోగాలకు కూడా భరోసా కల్పించండి. దీనిపైన మీ అభిప్రాయాలు తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.